ఏపీకి మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గంగిరెడ్డి త్వరలో భారత్ కు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో పర్యటిస్తున్న మారిషస్ హై లెవెల్ టీమ్ ను ఏపీ పోలీసులు కలిశారు. గంగిరెడ్డిపై ఏపీలో నమోదైన కేసులు, వాటి తీవ్రతను వివరించారు. అధికారుల వివరణపై సానుకూలంగా స్పందించిన మారిషస్ హై లెవెల్ టీం గంగిరెడ్డిని అప్పగిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. గంగిరెడ్డిని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, మారిషస్ హై లెవెల్ టీం హామీతో గంగిరెడ్డిని భారత్ తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్టేనా? మరో నెల రోజుల్లో భారత్ కు గంగిరెడ్డిని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా ఉన్నటువంటి గంగిరెడ్డి పైన అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇక్కడ బెయిల్ పొందిన తర్వాత అతడు మారిషస్ కు పారిపోయాడు. అక్కడ పోలీసులకు చిక్కి అప్పటి 4-5 నెలలుగా అక్కడ జైల్లో ఉంటున్నాడు. అయితే ఇతన్ని తీసుకొచ్చేందుకు కూడా మారిషస్ కోర్ట్ లో కూడా ఏపీ సిఐడి పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మొన్న కూడా దీనికి సంబంధించి కోర్టులో విచారణ జరిగిన తర్వాత కూడా వాయిదా పడింది. ఇక 4 రోజులుగా ఇండియాలో మారిషస్ హై లెవెల్ టీం, అధికారుల టీం ఒకటి తిరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఢిల్లీ, ముంబైలో వీళ్ళు పర్యటిస్తున్నారు. వివిధ కారణాల వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి వివిధ అంశాలపైన పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి వెళ్ళినటువంటి రాయలసీమ ఐజీ అలాగే సిఐడి చీఫ్ లీగల్ అడ్వైజర్ ప్రత్యేకంగా ఆ హై లెవెల్ టీమ్ ను కలుసుకున్నారు. గంగిరెడ్డి పైన నమోదైనటువంటి కేసులకు సంబంధించి దాని కేసుల తీవ్రత పైన కూడా వాళ్ళు ప్రత్యేకంగా సుమారు ఒక 45 నిమిషాల పాటు వాళ్లతో చర్చించారు. గంగిరెడ్డిని భారత్ కు తీసుకురావడం వల్ల ఇక్కడ నమోదైనటువంటి కేసులను పరిశీలించాల్సి ఉంది. పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టాడు. బినామీలకు సంబంధించి ఇతని వెనుక కూడా చాలా మంది హస్తం ఉంది. శేషాచలం ఎన్కౌంటర్ కు సంబంధించి శేషాచలం అడవుల్లో పెద్ద ఎత్తున రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఏదైతే జరుగుతుందో దానికి కూడా గంగిరెడ్డి ప్రమేయం ఉందనేటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు హై లెవెల్ టీం కు వివరించారు. అయితే దీనిపైన తాము మారిషస్ వెళ్లిన వెంటనే అతన్ని పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ ఏపీ పోలీస్ టీం కు వాళ్ళు హామీ ఇచ్చారు. అయితే ఒక నెల రోజుల సమయం పడుతుందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా అన్ని పరిశీలించిన తర్వాతే ఈ హామీ ఇచ్చినట్టు మనకు ఏపీ పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారం. రైట్ శర్మ.